హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ డిఎస్ సంబంధించి టెట్ డిఎస్సి సంబంధించి అంశాలు ఈరోజు పరిశీలన చేస్తే మరి ముందుగా మన ఛానల్ను తొలిసారి చూస్తున్న తెలంగాణ అలాగే మన ఏపీ అభ్యర్థులందరూ మన ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న, తెలంగాణ సంబంధించి అభ్యర్థులు ఏపీ డిఎస్సిలో అప్లై చేసేటప్పుడు మరి క్యాష్ నెంబర్ అడుగుతుందని అప్లోడ్ కావట్లేదు కొంతమంది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మరి కొంతమంది అభ్యర్థులకైతే ఆల్రెడీ అప్లోడ్ కావడం జరిగింది. మరి మిగతా అభ్యర్థులు అయితే క్యాష్ నెంబర్ సంబంధించి మరి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నారని చెప్పడంతో చాలామందికి అయితే మరి అప్లోడ్ కావాలని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అంశం గత 2-3 రోజులుగా ఉన్న విషయం తెలిసిందే. మరి హెల్ప్లైన్ సెంటర్ వరకు దీనికి సంబంధించి అంశాన్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు డాక్యుమెంట్ సంబంధించి అప్లోడ్ చేస్తే సరిపోతుంది, ఎలాంటి నెంబర్ కూడా అడగట్లేదు. సరే మనం చూస్తే మరి క్యాష్ సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేస్తే మనకు అప్లికేషన్ క్లియర్ కావడం జరుగుతుంది. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్ అనేది అవుతున్నారు, ఇక్కడ ఎలాంటి నెంబర్ కూడా అడగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న డిఎస్ అభ్యర్థులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో టెట్ రాసిన అభ్యర్థి కావచ్చు, ఈ కొత్త ప్రభుత్వం అక్కడ నిర్వహించిన టెట్ కావచ్చు, అలాగే సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా మరి ఏపీ డిఎస్లో అప్లై చేసి తమ యొక్క అదృష్టాన్ని పరిశీలించుకోవాలంటే ఖచ్చితంగా అంటే ఎక్కువైతే ప్రిపేర్ అయ్యి గతంలో మరి ఏపీ అభ్యర్థులు తెలంగాణ డిఎస్సిలో జాబ్ సాధించారు కాబట్టి ఎవరైతే మరి సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా టెట్లో 110-120 మార్కుల అభ్యర్థులు అప్లై చేస్తే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పోస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మినిమం 60-70 టాప్ ర్యాంకుల్లో 70 లోపు ఉన్న మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి కావచ్చు మరి టాప్ 20లో వచ్చే అవకాశం ఉంది. మనకు తర్వాత వీడియోలో కూడా క్లియర్గా మరి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్లై చేస్తే బెటర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ చూసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే కొంతమంది గతంలో బార్డర్ జిల్లా అభ్యర్థులు, ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అంటే ఎవరైతే జాబ్ మిస్ అయ్యారో ఆల్రెడీ కొన్ని జిల్లాలు వచ్చాయి, మరి ఎక్కువ మార్కులు ఉన్న కొన్ని జిల్లాలో తక్కువ మార్కున్న వచ్చాయి. కాబట్టి ఎక్కువ మార్కున్న కొంతమంది అభ్యర్థులకు రాలే కాబట్టి తెలంగాణ మిగతా జిల్లాలో కూడా 33 జిల్లాలు ఎవరైతే మరి బాగా చదివి అంటే తక్కువ మార్కులతో పాయింట్లతో జాబ్స్ కోల్పోయిన అభ్యర్థులు మరి తెలంగాణ డిఎస్సి పడేలోపు ఖచ్చితంగా ఏపీ డిఎస్సిలో కూడా జాబ్ సాధించుకుని తర్వాత ఇక్కడ రావచ్చు. ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే అంశాన్ని అయితే రెక్టిఫై చేశారు. ఇక మరి తెలంగాణ టెట్ సంబంధించి ఈ నెల 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఈరోజు 26, 27, 28, 29, 30 అంటే 5 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ఇప్పటికే దాదాపు 1,00,000 అప్లికేషన్లు దాటిన టెట్ సంబంధించి దాటాయి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ రాబోయే 5 రోజులు అప్లై చేసుకొని టెట్ పేపర్ 1 సంబంధించి కావచ్చు, పేపర్ 2 సంబంధించి కావచ్చు, ఎవరైతే మన క్వాలిఫై సంబంధించి దాని తగ్గట్టు అప్లై చేసుకొని కరెక్ట్ ఫార్మాట్లో అప్లై చేసుకుంటే, అలాగే ఈ నెల 28 నుంచి కూడా ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక మరి తెలంగాణ డిఎస్ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మనం గతంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా రివ్యూ చేయలేదు. ఈ నెల చివరి వారం లోపు మనకు 10వ తరగతి పరీక్ష వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకు ప్రెస్ వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరి 10వ తరగతి పరీక్షా ఫలితాల విషయంలో ఆ రోజు మరి అధికారుల దృష్టికి కానీ మరి ఎవరైతే సంబంధిత మంత్రులు ఉంటారో, లేకపోతే సీఎం గారు డైరెక్ట్ వచ్చినా, లేదంటే మంత్రులు వచ్చినా మన వారి దృష్టికి డిఎస్సి సంబంధించి అంశాన్ని తీసుకెళ్లాల్సింది మనం కూడా కోవడం జరిగింది. ఇక విఆర్ఓ, విఆర్ఏలకు జీపీఓ పరీక్ష మరి ఒకసారి పాత వాళ్ళని కొనసాగిస్తున్నాడు, ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం, రకరకాల న్యూస్ వస్తున్నాయి. మరొకసారి కూడా ఈ అంశం సంబంధించి మరొక న్యూస్ రావడం జరిగింది. మరి గ్రామ పాలనాధికారుల జీపీఓ పోస్టుల కోసం పూర్వ విఆర్ఓలు, విఆర్ఏలకు పరీక్ష నిర్వహించే యోచనలోనే మరి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అన్ని జిల్లా కేంద్రాల పరీక్ష నిర్వహించాలని, ఈ సమావేశం ఏర్పాటు కూడా మరి ప్రభుత్వం నిమగ్నమైనట్టు ఇక్కడ జరిగింది. ఇక సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహణకు తొలిసారి శ్రీకారం. ఇక హై స్కూల్ సంబంధించి మరి పలు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 నుంచి 20 రోజుల పాటు మరి వేసవి శిబిరాలు, ఆ వేసవి శిబిరాలు ముఖ్యంగా మరి సమ్మర్ క్యాంప్, యంగ్ ఇండియా పీరియడ్ కావచ్చు, తెలంగాణ రైజింగ్ పీరియడ్ కావచ్చు నిర్వహిస్తున్నారు. మరి మే 1 నుంచి 15వ తేదీలోపు మధ్యలో 12 రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు. మరి ఇందుకు సంబంధించి రకరకాల అంశాలు, డ్రాయింగ్ కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, మరి పెయింటింగ్, చిన్న సైన్స్ ప్రయోగాలు, చదరంగం, డ్రాయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి మంచి పరిణామం అని చెప్పవచ్చు. అలాగే మరి ప్రభుత్వ టీచర్లందరికీ గతంలో కొత్త టీచర్లతో పాటు ఉన్న రాష్ట్రంలో అందరి టీచర్లకు కూడా ఈ నెలలో మరి మే నెలలో సంబంధించి 5 నుంచి వారం రోజుల పాటు మనకు ట్రైనింగ్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఇది అప్డేట్. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అయితే మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రవేశాలు పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ప్రతి నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూల్ ఎలా అయితే మనం విద్యార్థులకు అందిస్తారని ప్రచారంలో ఉందో, ఖచ్చితంగా అంతకంటే మెరుగైన విద్యా విధానంలో రూపొందించి మరి ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య అందించినట్టు ప్రతి ప్రభుత్వ ఉపాధిలో కృషి చేయవలసిందిగా మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత కన్నా ప్రభుత్వ టీచర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ పెడితేనే ఖచ్చితంగా నిరుద్యోగులకు కూడా, అటు విద్యార్థులకు నిరుద్యోగులకు లాభం జరగవలసింది. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఖచ్చితంగా మరి ఏపీడిఎస్ సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ అభ్యర్థులు అయితే అర్హత ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకుంటే మరి వాళ్ళకి వచ్చే అవకాశం, ఎక్కువ ప్రిపేర్ అయితే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ రాస్తే మాత్రం అంటే మనం అప్లై చేస్తామంటే మాత్రం జస్ట్ నార్మల్గా మేము అప్లై చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అప్లై చేస్తే మాత్రం చేసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. కానీ
ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి జాబ్ సాధించేది కూడా అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ మరి దీన్ని వినియోగించవలసింది కోరుతున్నాం. అలాగే తెలంగాణకి సంబంధించి మరొక 4-5 రోజుల్లో ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.